హాయ్ అండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లోని ఎప్పుడైనా బిగ్ బాస్ లాగా అనిపించింది. ఈసారి మాత్రం నామినేషన్స్ బిగ్ బాస్‌లో ఎలాగుంటాయో ఇక్కడ కూడా లవ్ గురు ఏం చెప్పారనంటే, ఇప్పటిదాకా అంటే కపుల్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఎవరు లీస్ట్‌లోకి వచ్చారు, దానికి కారణం ఎవరు, దానికి మైనస్ పాయింట్స్ ఏవో అటువంటివి చెప్పమని చెప్పారు. చెప్పమని చెప్తే ఇక్కడ పెయిర్స్ అందరూ కొంతమంది బాగానే చెప్పారు. కొంతమంది ఏం చేశారంటే కొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే పేర్స్‌ని విడగొట్టేటట్టుగా అనిపించాయి. నిజంగా. అది ముఖ్యంగా ఎవరంటే నటరాజ్ మాస్టరు శివ్, ప్రియాంకకి చెప్పిన మాటలు గానీ ఏమైనా చూస్తే అవెలా అనిపించిందంటే వాళ్ళ పేర్స్ నిజంగా ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్ళకి సరైనదో కాదో కూడా తెలియదు గానీ వాళ్ళు విడిపోతారా అన్న ఫీలింగ్ కూడా నాకొచ్చింది. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ అటువంటి మాటలు ప్రియాంక, శివ్‌కి అనడం అయితే జరిగిందనమాట. నెక్స్టు ఇంకొక పేరు ఎవరంటే నోకరాజ్ అండ్ ఆర్సే. వీళ్ళిద్దరు కూడా నూకరాజు ఏంటంటే అర్థం చేసుకోడు ఆస్తిని గురించి అసలు నిజంగానే తను ఏమనుకుంటున్నాడో అదే కరెక్ట్ అనుకుంటాడు తప్ప పక్క మనిషిని అర్థం చేసుకోరు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నాకు మెయిన్గా ప్రియాంక, శివ్ వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత విడిపోయినా లేకపోతే కొంచెం క్లాషెస్ వచ్చినా సార్ అటువంటప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇటువంటి టాపిక్ అనేది పెట్టకూడదు. అంటే పక్క వాళ్ళ పర్సనల్లోకి వెళ్ళిపోవడం అనమాట. నటరాజు మాస్టర్ నాకు అస్సలు నచ్చలేదు అది. అది ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఏ పేరు సరిగ్గా లేదు కిందకొచ్చింది అని అన్నప్పుడు నాకు ఫస్ట్ ఐడియా వచ్చింది శివ్ అండ్ ప్రియాంక లాస్ట్‌లోకి లీస్ట్‌లోకి వచ్చేసరికి కనుక వీళ్ళకే ఎక్కువ గుద్దుతారని చెప్పేసి. దాని ప్రకారం ఫస్ట్ ఎవరిని పిలిచారంటే సిద్ధు అండ్ సోనియా. ఎందుకంటే వీళ్ళు గోల్డెన్ కపుల్ కనుక. వీళ్ళేంటంటే నూకరాజు, ఆస్యకి చెప్పడం జరిగింది. ఏంటంటే నూకరాజు నువ్వు అరుస్తూ ఉండడం వలన ఆస్య ఏంటంటే భయపడిపోతుంది. దానివల్ల నీ ఆటకనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకని నువ్వు చెప్పేది ఏదో నిదానంగా నెమ్మదిగా చెప్తే ఆస్యది అర్థం చేసుకుంటుంది. అది భయపడిపోతుంది అని చెప్పేసానండి. అంటే భయపడింది అని చెప్పకుండా భయపడిపోతుంది అని చెప్పింది. సోనియా మాత్రం చాలా జాగ్రత్తగా పడుతుంది. ఏదైనా స్టేట్మెంట్ పాసినట్టు చేయదు. అది కన్‌ఫ్యూజన్‌లో పెట్టినట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది సోనియా మాత్రం. నాకెందుకో సిద్ధు, సోనియాలో సోనియా బిగ్ బాస్‌కి వెళ్తదా అన్న ఫీలింగ్ అయితే నాకొస్తుంది. ఎందుకంటే సోనియా ఏంటంటే జోక్స్ వేస్తుంది. తర్వాత పాయింట్స్ కరెక్ట్‌గానే పెడుతుంది. ఆట యావరేజ్‌గా ఆడుతుందనుకోండి. మరీ ఎక్కువ కాదు. బానే ఆడుతుంది పర్వాలేదు. అలా అన్నప్పుడు నూకరాజు ఏం చేస్తున్నాడు? నేను ఇంతే. నేను అందరి దగ్గర నటించను నేను అని చెప్తున్నాను. నటించమని ఎవరు చెప్పారు నీకు? అర్థం చేసుకోమని అంటున్నారు. లేకపోతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎందుకు ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికెళ్ళామనుకోండి. ఇంటికెళ్తే ఏం చేస్తాం? మన ఇంట్లో మనం ఎలా ఉన్నామా అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ గట్టి కొట్టుకుంటూ ఉంటారనుకోండి. అక్కడికెళ్ళి కూడా అలాగే కొట్టుకోం కదా! ఏం చేస్తాం అంత కోపం వచ్చినా కొంచెం అణుచుకుంటాం. మరీ ఎక్కువ అయిపోతే అప్పుడు అరుస్తూ ఉంటాం. అంతే కదా! ఇప్పుడు నూకరాజు ఏమంటాడు? నేను బయట అలాగే అరుస్తాను. ఇక్కడ నేను అలాగే అరుస్తాను. బయట ఉన్నప్పుడు కూడా మేము 2 రోజులకోసారి దెబ్బలాడుకుంటూనే ఉంటాము. కానీ 2 రోజులకోసారి దెబ్బలు ఆడుకున్న 2 నిమిషాల్లో మేము కలిసిపోతాము అన్నాడు. ఓకే. అంతవరకు కరెక్ట్. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎందుకు అరవడం అని చెప్పి. మరి నూకరాజు ఇంకో పాయింట్ తీశారంటే మన ఆసనాలు వేయించినప్పుడు సోనియా సరిగ్గా వేయకపోతే సిద్ధు నువ్వు తిట్టబోయావు కానీ అణిచేసుకుని లోపల ఉండిపోయావు. నీలాగా అణుచుకోవడం నాకు రాదు. నేను అరుస్తాను అని చెప్పేసి నాకు ఒకళ్ళు కాదు అంతమంది వచ్చి నా బోర్డులో 0 అయిపోయినా సరే నేను అరుస్తాను అని చెప్పేసాను అన్నాడు. నేను ఎలా ఉన్నానో అలాగే రియల్‌గానే చూపిస్తానని మాత్రం చెప్పడం జరిగింది. దానికి ఒకసారి ఏంటి సిద్ధు ఏంటంటే అనుకోకుండా కొంచెం ఏదో మాట్లాడిపోయారు మళ్ళీ అణుచుకో చూసావా నువ్వు కూడా ఏదో బూతు పదం మాట్లాడేవాడివి నువ్వు అణిచేసుకున్నావనంటే అప్పుడు సిద్ధు ఏమన్నాడంటే అయితే నువ్వు బూతు పదాలు వచ్చినాయి వాడేస్తావనంటే బూతులకి అరవడానికి తేడా ఉంటుంది. నేను అరుస్తాను అన్నాను అంతే అని చెప్పేసి అన్నాడు. నూకరాజు ఏంటంటే వాయిస్ కోపం నార్మల్‌గా మాట్లాడుతున్నాడు. దానికి ఏంటంటే వీళ్ళు ఎలా తీసుకున్నారంటే సిద్ధు ఏమనుకున్నాడంటే గట్టిగా అరుస్తున్నావని చెప్పేసి. నువ్వు అరవకు నువ్వు అరిస్తే నేను అరుస్తానని చెప్పేసి అన్నాడు. అంతవరకు నూకరాజు అరవలేదు. నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు. అంటే కొంచెం నా కోపంగా నార్మల్‌గా మాట్లాడుతున్నాడు. కానీ సిద్ధు ఆ విధంగా అనేసరికి అప్పుడు నూకరాజు కోపం వచ్చి కొంచెం వాయిస్ రైజ్ చేశారు. అప్పుడు సోనియా ఏమైందంటే ఇలాగే వాయిస్ రైజ్ చేయకు నేను ఏం చేస్తున్నానో చెప్తున్నాను. కొంచెం గట్టిగా అంటున్నాను అంతే తప్ప నీలాగా అరవటం లేదని చెప్పేసి. వీళ్ళిద్దరి మీద చాలా ఎక్కువగానే ఇలాగ అయింది. కానీ నూకరాజు మాత్రం అర్థమే చేసుకోవటం లేదు ఆశని. వీళ్ళు అన్న పాయింట్ ఏంటంటే నూకరాజు నీవు అరవడం వల్లనే ఆస్య గేమ్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఆస్య అందుకే ఆడటం లేదు. అందుకే మీరు కిందకు వస్తున్నారు అని వీళ్ళు చెప్పింది పూర్తిగానే. నూకరాజు ఎటువంటిది అర్థం చేసుకుని నేను ఇలాగే ఉంటాను. నేను ఇలాగే అరుస్తాను. అది పాల కోసం ఏడ్చినా సరే నేను ఏడుస్తుంది. అది చిన్నపిల్ల మనస్తత్వం అది ఇది అని చెప్తున్నాడు. ఆస్య పాల గురించి ఏడవలేదు. నువ్వు పాలు వద్దు గుడ్డు తీసుకున్నావన్న విషయం తనకి తెలియక నూకరాజుని అడిగింది. నువ్వు అలా మాట్లాడావా అది నాకు తెలియదు నాకు చెప్పొచ్చు కదా అన్నది. అంతేగాని నువ్వు పాలు ఇచ్చేసావు పాలు నాకు కావాలని చెప్పేసి ఏడవలేదు తను. నూకరాజు అర్థం చేసుకోవటం లేదు. అసలు ఆ రోజు
గుడ్లు, పాలు గురించి ఎక్కువగా పెద్దది ప్రొలాంగ్ చేసింది ఎవరు అనంటే నూకర్ అదే చేస్తాడు. అసలు ఆస్తి వచ్చి అడిగింది. "నువ్వు నాకు చెప్పలేదు కదా! నాకు తెలీదు కదా!" అని చెప్పేసి తను టీ పెట్టుకునే అలవాటు ఉంది కదా! దాని గురించి అడిగింది. దానిని నూకరతో అస్సలు అర్థం చేసుకోకుండా దాన్ని పెద్ద పెద్దగా చేయడం అయితే జరిగింది. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం అర్థం చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే తను అందరూ ఆస్తిని మంచి మంచి అని అంటున్నారు, నన్ను చెడు అంటున్నారని చెప్పేసి ఇంకొంచెం రైజ్ అయిపోయి రివర్స్‌లో ప్రవర్తించారంటే వీళ్ళిద్దరి రిలేషన్ కూడా చాలా కష్టమే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది. ఎందుకంటే వీళ్ళు గేమ్స్ వరకు చెప్పేసినా బావుండేది. ఇద్దరి మధ్యన కొంచెం క్లాషెస్ ఎందుకొస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే ఆ కపుల్స్ విడిపోయే ప్రమాదం కూడా ఉంది. అర్థం చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరు వచ్చారు? ఎవరు ఎవరంటే వాసంతి అండ్ కళ్యాణ్ వచ్చారు. వచ్చి అంజలి, పవన్‌కి వేయడం జరిగింది. ఏంటంటే అంజలి గారు మీరు "అక్క నువ్వేం చేస్తున్నావంటే ప్రతి ఆట ఆడుతున్నావు ఓడిపోయిన వెంటనే ఏడ్చేస్తున్నావు. ఏడ్చేసి పవన్ గారికి షేర్ చేసుకోవడం వల్ల అతను కూడా లో అయిపోతున్నాడు. దానివల్ల ఏంటంటే మీ ఆటకే ఎఫెక్ట్ అవుతుంది" అని చెప్పడం జరిగింది. అప్పుడు అంజలి అన్నారు, "అవును నేను బలము, బలహీనత 2 ఆయనే. అది నేను చెప్పకుండా ఉంటే బాగుంటుంది. ఓకే" అని చెప్పేసి నార్మల్ కామ్‌గా అయిపోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళని పిలిచారు. వీళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు ఎవరికేశారు? శివ్ అండ్ ప్రియాంకకి వేయడం జరిగింది. శివ్ అండ్ ప్రియాంకకి వేసినప్పుడు ఏంటంటే ప్రియాంక నువ్వు నువ్వు ప్రతిదానికి గేమ్ ముఖ్యమని అని అంటావు. గేమ్ కాకుండా నువ్వు ఆటని గేమ్‌ని ఏంటంటే గేమ్‌గా చూడకుండా నువ్వు చాలా సీరియస్‌గా తీసుకుంటావు. ఒకవేళ ఓడిపోయావంటే చాలా హైపర్ అయిపోతావు నువ్వు. దీనివల్ల ప్రియాంక చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ప్రియాంకను అరుస్తూ ఉంటావు. ప్రియాంకని సర్ది చెప్తూ నీ లోపల హైప్‌ని తగ్గించడంతోనే జరిగిపోతుంది అని అందువల్లనే మీరు లోకున్నారు అని చెప్పడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది పాయింట్స్. నీతు ఏమన్నదంటే వచ్చి మీ వల్ల నీతు ఏమందంటే మీ వల్ల మా ఆటకు కూడా ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి మీ ఆటకి ఏం ఎఫెక్ట్ అయిందంటే ఫస్ట్ గేమ్ అప్ అయ్యారు కదా వీళ్ళిద్దరు కలిసి గ్రూప్గా ఆడారు కదా. మీరు గ్రూప్గా ఆడడం వల్ల మీకు ఎక్కువ పాయింట్స్ మేము ఇచ్చేస్తాం, అందుకనే మేము లో అయ్యాము. సెకండ్ టైం కూడా గ్రూప్ అప్ అయ్యారు, దానివల్ల లో పాయింట్స్ అంటే దానివల్ల లో పాయింట్స్ వచ్చాయని చెప్పి వాళ్ళని ఇప్పుడు నామినేట్ చేస్తున్నావా? అది తప్పు కదా. ఆడడం అంటే అది ఇంకొకళ్ళు వచ్చినా సరే నేను తక్కువ పాయింట్లో వచ్చావు కదా. నీతో చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్గా నాకు కనిపించలేదు. ఈ విధంగా గట్టిగా అరుచుకున్న తర్వాత నటరాజు మాస్టర్ ఒకటి అన్నాడు. ఏంటంటే విప్పితే మొగాడు అయిపోతావా అని చెప్పేసి అన్నాడు నటరాజు మాస్టర్. ఇది ఏ ఉద్దేశంతో నటరాజు మాస్టర్ నాకు కూడా అర్థం కాలేదు. అది ప్రియాంకకి చాలా ఇదిగా అనిపించింది. వచ్చి విప్పితే అంటే ఏంటి, విప్పితే ఏంటంటే నోరు విప్పితే అంటే ఇప్పటిదాకా నోరు విప్పే నువ్వు మాట్లాడుతున్నావు కదా, అది కరెక్టా క్లారిటీ అని చెప్పి నటరాజు మాస్టర్ ఇంకోటి ఏదో అనబోయి దానిని కొంచెం ఇలా చేస్తారా, అదేనా రాంగ్గా వెళ్తుందని చెప్పి అనిపించింది. నోరు విప్పితే అంటే ఇప్పటిదాకా నోరు విప్పే కదా మాట్లాడుతున్నావు. అది ప్రియాంక సరే అదే క్లారిటీగా తీసుకుందామని వచ్చాను, ఓకే అని చెప్తాను. మళ్ళీ ఇద్దరు సారీ చెప్పేసుకుని ఊరుకోండి. ఇక్కడ దాకా అరుచుకున్న వాడు మళ్ళీ కిందకైతే జావడం జరిగింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఎవరు ఇప్పుడు సంధ్య అండ్ బ్రిటో కూడా శివ్ అండ్ ప్రియాంకకే వేయడం జరిగింది. చెప్పడం చాలా కరెక్ట్గా నీట్గా సంధ్య చెప్పింది. ఏంటంటే ఇది నువ్వు ఆట ఆడడము హైపర్ అవ్వడము ఓకే ఒక విధంగానే, కానీ నువ్వు చాలా హైపర్ అయిపోవడం వల్ల అది నీ ఆటకే ఎఫెక్ట్ అవుతుంది. అది దానివల్ల ప్రియాంక గారు చాలా నేను సంజాయించడంలోని తర్వాత కొన్ని విషయాలు ఆవిడ అణిగిపోతున్నారని చెప్పేసి సంధ్య నార్మల్గానే చెప్పింది. అది శివ ప్రియాంక ఓకే అని చెప్పేసి ఊరుకున్నారు. మరి ఎక్కువ ఆర్గ్యూ అయితే చేయలేదు. నెక్స్ట్ శివ ప్రియాంక మళ్ళీ ఎవరైనా చేస్తారు, నటరాజ్ మాస్టర్ నీతుని చేశారన్నమాట. వెంటనే నటరాజ్ మాస్టర్ అంటే రివెంజ్తో చేసావా అని చెప్పేసి అంటే రివెంజ్తో కాదు, మాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందుకనే నేను చేశాను అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ వస్తుంది. నేను రివెంజ్తో కాదు నార్మల్గానే చేశానని చెప్పేసి ఏమని అంటారంటే ఏంటి మొన్న ఆటలోనే ఏంటంటే శివ్కి ప్రియాంక అనిల్ సార్తో అన్నారు కదా, శివ్ ప్రియాంకకి ఆడే విధంగానే గేమ్స్ అవి కండక్ట్ చేసడం అని చెప్తానన్నారు. ఇప్పుడు మరి మీరు థర్డ్లో ఉన్నారు కదా, అయితే ఈ వీక్ అంతా మీకు అనుకూలంగా గేమ్స్ పెట్టారా అని చెప్పేసి నేను అంటే ఎలా ఉంటుంది మీకు అని చెప్పేసానంటే అవును ఆ రోజు నాకు అనిపించింది కనుక నేను అలా అన్నానని చెప్పేసి నటరాజ మాస్టర్ ఒప్పుకున్నారు. ఏమన్నానంటే నాకు అలా అనిపించింది అందుకే అలా అన్నాను, కానీ ఇప్పుడు నువ్వు అలా అనుకుంటావు అనుకో అని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఇంతవరకు అది అయిపోయిన తర్వాత గేమ్స్ మా వల్ల ఓడిపోయారని అన్నారు. మా వల్ల మీరు ఎందుకు ఓడిపోయారు, ఓడలేదు కదా, అప్పుడు ఎవరికి వాళ్ళం ఆడాము, తర్వాత పాయింట్స్ అనేది ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ అది అవ్వడం జరిగింది, కానీ అది తప్పుగా మీరు అన్నారని చెప్పేసి అనడం జరిగింది. తర్వాత ఈ విధంగా మాట్లాడుతూ హైపర్ అయిపోయారు నటరాజ్ మాస్టర్. హైపర్ అయిపోయి ఏమని అంటారంటే మీ పేరులో ప్రియాంక ప్రియాంక నీకు శివ తెగనైన వాడు కాదు అని చెప్పాను అంటాడు. అది తప్పు కదా.
అది తప్పే కదా! ఎందుకంటే వాళ్ళిద్దరు 8 ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారు. వాళ్ళ మధ్యన వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉన్నది. గేమ్ వచ్చినప్పుడే తను హైపర్ అవుతున్నాడు. నార్మల్ టైమ్‌లో నార్మల్‌గానే ఉంటున్నాడు. అటువంటి మనిషిని ప్రియాంక నీకు శివ్ కరెక్ట్ అయిన వాడు కాదని చెప్పి శివకేమో ప్రియాంకకు నీకు శివ్‌తో శివ్ నీతో కంపారిజన్ చేస్తే మీకు ప్రియాంక 0% అంటే ప్రియాంకకి అంటాడు నీకు శివు 0%తో సమానం అని చెప్పేసి. అంటే ఇద్దరికి నప్పదు అన్న విధంగా మాట్లాడేస్తారు. అది ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? నాకైతే తప్పనే అనిపించింది. నటరాజ మాస్టర్ అంత పర్సనల్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రియాంక పాజిటివ్‌గా తీసుకుంటే పర్వాలేదు. ఒకవేళ నెగెటివ్‌గా తీసుకున్నదనుకో, అవునా నిజం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు శివు చాలా హైపర్ అవుతున్నాడు, అదవుతున్నారు, ఇలాగా అంటున్నారు. అందుకు నిజంగానే నాకు సరైన వాడు కాదా, తగిన వాడు కాదా అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించిందనుకోండి, బయటకెళ్తే వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుందో తెలీదు కదా! ఆ మాట చెప్తున్నప్పుడు ప్రియాంక ఫేస్ కూడా కొంచెం డల్ అయిపోయింది. ఆ విధంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది రిలేషన్? కరెక్ట్ కాదు కదా అది. నాకెందుకో నటరాజ్ మాస్టర్ అంత లోపలికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు లవ్ గురు చెప్పాలి. ఏంటంటే వాళ్ళిద్దరిని విడగొట్టే విధంగా మాటలు మాట్లాడకుండా వాళ్ళ గేమ్ పరంగానే మీరు చెప్పండి అనంటే బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమందికి అలా అనిపించిందో తెలియదు. తర్వాత ఇంకో మాస్టర్ అన్నారండి, నటరాజ్ మాస్టర్ ఏమన్నారంటే, ఇప్పుడు మీరు కిందకొచ్చారు గనక ఇప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పేసి. కిందకొచ్చారు ఇంకా తెలుస్తుందని చెప్పేసనన్నాడు. ఆ విషయాన్ని తర్వాత శివ ఏమంటాడంటే ప్రియాంకతోని, అతను ఇప్పటి నుంచి మీ బ్యాడ్ లక్ స్టార్ట్ అయిందని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అనడం జరుగుతుంది. అక్కడంటే వాసంతి, కళ్యాణ్ అందరూ ఉండగానే ఆ డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయిన వెంటనే ఏం చేస్తారంటే వాసంతి వెళ్ళి ఆ విషయం ఎవరికి వీళ్ళకి చెప్పేస్తుంది. నీతుకెళ్ళి చెప్తుంది. నీతుకెళ్ళి చెప్తే మీరు అన్నారట కదా బ్యాడ్ లక్ ఇప్పటి నుంచి మీకు స్టార్ట్ అయిందని చెప్పానంటే, లేదు లేదు నేనేం అనలేదని చెప్పానంట. అనలేదని అన్నప్పుడు ఎవరు నటరాజ్ మాస్టర్ వెంటనే అంటే నీతుకి ఇప్పుడు వెళ్ళి క్లారిటీ చేసుకుని నువ్వు అనలేదని అంటానంటే, అప్పుడు నీతు వెళ్ళని అంటుంది, లేదు అసలు మేము బ్యాడ్ లక్ అనే అన్నమాట అనలేదని అంటే, లేదు నువ్వు అన్నావని చెప్పాను అన్నాడంటే శివు నేను అనలేదు, కిందకు వస్తే ఆ బాధ తెలుస్తుంది అని అన్నాను తప్ప నేను ఇప్పటితో మీ బ్యాడ్ లక్ స్టార్ట్ అయిందని చెప్పి నేను అనలేదు అని చెప్పానంటే ఓకే అని చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసిపోయి అని చెప్పానంటే నెక్స్ట్ నీతో ఒక మాట అన్నది. ఆ మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటన్నదంటే నువ్వు పరి అంటావు కదా, నీ పరిని మేము కూడా పరిగానే చూసుకుంటామని. అంత గొడవైనా నార్మల్ అది మనసులోంచి వచ్చిందో నార్మల్గా వచ్చిందో తెలియదు కానీ అది నాకు మాత్రం నటరాజ్ మాస్టర్ ప్రియాంక శివ్ రిలేషన్ గురించి ఆ విధంగా మాట్లాడడం అయితే 1% కాదు కదా 0% కూడా నచ్చలేదు. మీలో ఎంతమందికి నటరాజ్ మాస్టర్ ఈ విధంగా కరెక్ట్ అనిపించిందో లేదో నాకు చెప్పండి. కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టిన వెంటనే జుర్రుమని పరిగెట్టుకొస్తుంది హై బటన్, హైప్ని కూడా క్లిక్ చేయండి. ఓకే బై బై, సీ యూ.